కీ ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. రూమ్ నెంబర్ 403. రా వెళ్దాం. ఆ రూమ్ అనుకుంటా. కూర్చో. ఈవిడ వదిలిపెట్టదా ఏంటి? కళ్యాణి. సత్య, మేము వచ్చేసాం. ఎక్కడికి వచ్చారు? ఆఫీస్ నుండి హాస్టల్ దాకా వెళ్లారా, లేక మమ్మల్ని వెతుక్కుంటూ అరకు కూడా వచ్చేసారా? కళ్యాణి చెప్పు, కళ్యాణి చెప్పు. అర్జున్, ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో, ఏమైంది కళ్యాణి? అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేశారు. అర్జున్, దిస్ ఇస్ టూ మచ్. అయ్యో సారీ, బాగా బోర్ కొట్టింది, అందుకే ఇలా. ఇలా చూడు, ఇంకోసారి నా ఫోన్ తీయొద్దు ప్లీజ్. అది కాదు సత్య, ఈ కళ్యాణి పదే పదే నీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంది కదా, అందుకే ఒక ఆట ఆడుకున్నాను. ఇలా చేయొద్దు అర్జున్. సరే, అది వదిలి, తను ఫోన్ చేసి మేము వచ్చేసామని చెప్పింది. ఎక్కడికి వచ్చింది? అది తనెప్పుడు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని హాస్టల్ కి వెళ్ళినా నాకు ఫోన్ చేసి చెప్తుంది. మనిద్దరం హనీమూన్ కి వచ్చామని తెలుసు కదా, ఎందుకు పదే పదే డిస్టర్బ్ చేస్తుంది? అదే తను ఆట పట్టిస్తోంది. అది మొన్నే చెప్పింది, నువ్వు హనీమూన్ కి వెళ్ళు, నేను నీకు ఫోన్ చేసి ఏడిపిస్తాను చూడు అని. ఓ అలానా? అందుకే నేను కూడా ఆట పట్టించాను. ఓయ్ నిన్ను. సారీ సత్య. ఏమైంది? అర్జున్, ఇంటర్కామ్ వర్క్ చేయడం లేదు. అలానా? నేను వెళ్ళొస్తాను. లేదు, నాకు జ్యూస్ తాగాలని ఉంది. నేనే అలా వెళ్ళి జ్యూస్ తాగి వస్తాను. ఈలోగా నువ్వు అత్తయ్యకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. సరే. దేవి, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. సరే, నేను టిఫిన్ ఆర్డర్ చేస్తాను. ఎవరొచ్చుంటారు? ఏ కళ్యాణి, నేనేనే. సత్యానా? రావే. సత్యక, నీకు ఎలాంటి సమస్య లేదు కదక్క? ఏ సమస్య లేదు సత్య, నేను బాగున్నాను. మేము రాగానే నీకు ఫోన్ చేస్తే అర్జున్ లిఫ్ట్ చేశారు. మేము ఇక్కడే ఉన్నామని అర్జున్ కి తెలిసిపోయిందా? అలాంటిదేం లేదక్క, ఆట పట్టించడానికి అలా చేశారు, కానీ వెంటనే సారీ చెప్పేశారు. ఇక మీదట నా ఫోన్ కూడా ముట్టుకోకూడదని గట్టిగా చెప్పాను. మళ్ళీ ఇలా జరగదక్క. నేను చాలా భయపడ్డాను సత్య. సరే, మీరిద్దరూ బయటికి ఎక్కడికి వెళ్ళకండి. టిఫిన్ ఆర్డర్ చేసి ఇక్కడే తినండి. మీ రూమ్ నెంబర్ 403. మేము అటువైపు ఉన్న 401 లో ఉన్నాము.
అందువల్ల మీరు దేనికి భయపడద్దు. సత్య, అభి ఎక్కడున్నారు? అభి బావ ఇక్కడ పక్కనే ఉన్న హాస్పిటల్లో ఉన్నారక్క. ఆయన్ని నేను ఎప్పుడు కలుస్తాను? అందుకే కదా ఇక్కడికి వచ్చింది. రేపు ఉదయాన్నే అభి బావని కలవడానికి నేనే ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. ఈ ఒక్క రాత్రి వెయిట్ చేస్తాను. ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపు ఉదయం కల్లా నువ్వు అభి బావని కలిసి అన్ని నిజాలు చెప్పేయొచ్చు. ఆ తర్వాత మీ పెళ్ళి అక్క. హ? నాన్న, విన్నవా? రేపు మనం నాన్నని కలవబోతున్నాం. సరే, నేను వెళ్తాను. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అర్జున్కి అనుమానం వస్తుంది. సరే సత్య, గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. కళ్యాణి, మీరిద్దరూ పక్క రూమ్ లోనే ఉన్న విషయం అర్జున్కి తెలియకూడదు. సరేనే, గుడ్ నైట్. ఎవరైనా వచ్చి తలుపు కొడితే మీరు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. నేను చూసుకుంటాను సత్య. సరే సరే, నేను వస్తాను. నిద్రపో. బాయ్ బాయ్ బాయ్. సారీ అమ్మా, కొంచెం ట్రావెల్ చేయడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. తప్పుగా అనుకోకు. పర్వాలేదు అర్జున్, నేను అప్పుడే సత్యకి ఫోన్ చేసి మాట్లాడానులే. ఓ అవునా, అయితే మాట్లాడారా? చెప్పలేదా? ఆ, అక్కడ హనీమూన్లో మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి అర్జున్. నేను ఊరికే ఫార్మాలిటీకి ఫోన్ చేశాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. ఏంటమ్మా నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఓకే, మీ ఇద్దరికి టైం ఉంటే కనుక ఒకసారి వెళ్ళి అభిని కలిసి రండి. వాడు మీ రిసార్ట్ పక్కనే ఉన్న ట్రీట్మెంట్ సెంటర్లో ఉన్నాడు. ఈవిడొకరు. తప్పకుండా వెళ్తామమ్మా. నా అన్న నేను కలవకుండా ఉంటానా? ఓకే అర్జున్, ఎంజాయ్. నేనుంటాను. బాయ్ మా. అయ్యో, వదినే సత్యని తీసుకెళ్లి అభిని కలవమని చెప్తున్నారు. ఓ సత్య ప్లాన్ ఏంటో ఈవిడకు అర్థం కావడం లేదు. దారిన పోయే ముళ్ళ కంపెనీ తల మీద కిరీటంలో పెట్టుకుంటున్నారు. ఛ, ఈవిడ గారు మనం చెప్తా వింటారా ఏంటి? అయ్యో, ఓ సత్య ఖచ్చితంగా అర్జున్ ఎక్కడికైనా పంపించేసి అభితో ఒంటరిగా మాట్లాడుతుంది. ఐశ్వర్యని పెళ్లి చేసుకోమని అభికి బ్రెయిన్ వాష్ చేస్తుంది. అయ్యయ్యో,